సోదరులారా, దయచేసి అంతా నా మాట వినండి. మనిషి శక్తి ముందు ఈ ఇనుప చెవులకు లెక్కలోనివి కావు. మన ఈ బానిస బ్రతుకులకు ముగింపు చెప్పాలంటే ఐకమత్యమే మహాబలం అన్న సూక్తిని శిరసావహించాలి. శ్రామిక శక్తి ముందు ఈ ఇనుప చెవుల గోగుపొల్లలేనని నిరూపిద్దాం. పట్టండి, అందరూ చేయగలపండి. రండి, అందరూ బయటికి రండి. రండి. అడుగు ముందుకు వేశారో ఎక్కడ వాళ్ళని ఎక్కడ చంపేస్తాను. జాగ్రత్త. వీళ్ళందరినీ వేరే స్థలంలో పారేయండి. వీళ్ళందరినీ లాగవతో పారేయండి. మా లైన్ చెప్పినట్టుగా నువ్వు నిజంగా ప్రమాదకరమైన వ్యక్తివి. కడివిడి పాలల్లో విషబిందువు లాంటి వాడివి. నీకు తగిన విధంగా సత్కారం చేయాలి. ఇప్పుడు నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ నువ్వు అప్పుగా తీసుకున్న డబ్బుతో సమానం. వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది. వీడిని తీసుకెళ్లి ఒంటిగా స్థలంలో పారేయండి. సర్వస్వంగా చూస్తాను. తీసుకెళ్ళండి. వర్మ, నువ్వు ఇలా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే నా పథకం తలకిందులేదట్టుంది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మట్టిలో పోశాను. ఇప్పుడైనా వజ్రాలు దొరికే చోటు చెప్పు, నీకు విముక్తి దొరుకుతుంది. నాకు విముక్తి నేను చెప్పను. నువ్వు నాకిచ్చిన వాగ్దానం తప్పావు. నా కూతుర్ని చంపావు. ఇప్పుడు నా ప్రాణాల మీద నాకు మమకారం లేదు. నువ్వు నన్ను చంపినా సరే ఆ వజ్రాలున్న ప్రదేశం నీకు మాత్రం చెప్పను. నీ కూతురు జయ సిరిపురంలో హాయిగా బతుకుతోంది. కావాలంటే నో, నేను నమ్మను. నువ్వు రాక్షసుడు అని నాకు తెలుసు. నా చిట్టి తల్లి బ్రతికే ఉంటే మునపటిలా నన్ను చూడటానికి వచ్చేది. నువ్వు దాన్ని చంపే ఉంటావు. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ కూతురు జైలు తీసుకొచ్చి నీకు చూపిస్తే ఆ వజ్రాలుండే చోటు చెప్తావా? నెంబర్ 10. వాడు ముందుకేశాడు. ఎలాగైనా సరే సిరిపురంలో ఉన్న జైన్ ఇక్కడికి చేర్చాలి. నీ వల్ల కాకపోతే లైన్ సహాయం తీసుకోండి. వెళ్ళి ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన బాస్ జైన్ తీసుకురమ్మన్నాడు. జైనా? ఎందుకు? తెలీదు, తీసుకురమ్మన్నాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? ఇంకా మన దారిలోకి రాలేదు. కొన్ని రోజులు ఆగిన తర్వాత జైన్ నేనే అక్కడికి తీసుకొస్తానని వెళ్ళి బాస్తో చెప్పండి. వీల్లేదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నంత కాలం జైనే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని మీరు తీసుకెళ్లేరు. అలాగే నిన్నే లేకుండా చేసి తీసుకెళ్తే దొరికావే, ఇప్పుడెక్కడికి పోతా? మాయా
మీద అక్కేని తీసుకెళ్ళిపోయారు.